విద్యార్థుల్ని మరింత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పైచిలుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఇవాళ 4,000 ప్రభుత్వ పాఠశాలలు కుదిస్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి విద్య అందించగలిగినప్పుడే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్య అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒకవైపు మేము ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తుంది, మరోవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తుంది. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేస్తూ మరోవైపు ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఓపెనింగ్కి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. అంటే ఇవాళ పేద విద్యార్థుల్ని విద్యకి మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానితో పాటు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,300 కోట్ల పెండింగ్ బకాయిలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అంటే మేము అధికారంలోకి వస్తే ఒకేసారి సెటిల్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ 2021, 22, 23, 24, 25, 26, 27 ఈ విద్యా సంవత్సరానికి గాను సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉంటే ఇవాళ ఒకవైపు టెక్నికల్ విద్య కానీ లేకపోతే డిగ్రీలు పీజీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇవాళ సర్టిఫికెట్స్ కోసం ఆయా కళాశాలలకు వెళ్తుంటే ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల్ని వాళ్ళ కళాశాలల చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప కానీ ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో రియంబర్స్మెంట్ ఇవ్వదు. ఇవాళ విద్య పూర్తి చేసిన తర్వాత ఇవాళ ప్రైవేట్ కళాశాలలు ఏమో సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టుకొని నేనే స్వయంగా పరిపాలిస్తాను, ఇవాళ ఏరే విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే ఇవాళ విద్యను పూర్తిగా అమ్ముకునే విధంగా చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ 3 సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఈ విద్యార్థి సంఘాలు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపడుతున్నటువంటి బంద్ని చూసేని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కావచ్చు, KG to PG వరకు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటాలు చేస్తాను. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా విజయ్ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఇవాళ ఫీజుల నియంత్రణ సంబంధించినటువంటి నోటీస్ బోర్డు పెట్టారు. కానీ ఈ దేశంలో 14 రాష్ట్రాలలో ఇవాళ గుజరాత్ కర్ణాటకతో పాటు ఇంకా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలలో కూడా ఇవాళ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా విద్యా హక్కు చట్టానికి తూట్లు పడుస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ బంద్ ద్వారా బుద్ధి తెచ్చుకొని తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐసబ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా కానీ అది విద్యపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యని నేడు తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. 2.5 ఏళ్ల పాలనలో నేటికి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసినటువంటి ఆనాడు ఎలక్షన్ సాక్షిగా చెప్పినటువంటి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారయ్యా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో సుమారు 10,000 కోట్లకు పైగా కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే డబ్బులు లేవు తెలంగాణ దగ్గర అని చెప్తున్నటువంటి తెలంగాణ సీఎం గారు, మరి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈరోజు మిస్ వరల్డ్ పేరుతోటి కోట్ల రూపాయలు ఎందుకు చేశారండి? ఈరోజు మెస్సీ గారు తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలు ఎందుకు చేశారండి? ఇవన్నీ డబ్బులు ఎవరి కోసం చేస్తున్నారండి? ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే బాగుంటేనే కదా రేపటి తెలంగాణ భవిష్యత్తు బాగుండేది. ఈరోజు దేశంలోనే అత్యంత సంపద ఉన్నటువంటి
హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఏరియాల్లో ఈరోజు మనం ఉంటున్నాం. సంపద అధికంగా వస్తూ ఉన్నది. కానీ అప్పులు తెలంగాణ అని చెప్పేసి గత ప్రభుత్వం మీద మీరు ఎప్పటికీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ గత ప్రభుత్వం మీద చెప్తా ఉన్నారు. కానీ మేము ఈ రకమైనటువంటి అభివృద్ధి చేసామని ఎక్కడైనా చెప్తున్నారండి? ఇది ఏ విధంగా ఉందంటే మీరు అధికారంలోకి వచ్చింది కేవలము ఆ గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే మాత్రమే తప్ప మా పరిపాలనలో విద్యార్థులకు ఈ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేటువంటి ఏ ఒక్క ప్రెస్ మీట్ అయినా మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మినిస్టర్లు కానీ ఎక్కడైనా చెప్పారండి? ఎక్కడా లేదు. కేవలం మీ పరిపాలన మీడియా ముందు మాట్లాడటము, నీటిపై రాతల్లాగా మీ యొక్క ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు విద్యాశాఖకి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఈ రకమైనటువంటి మాటలు మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు అక్కడ విద్యాశాఖ మంత్రిని కేటాయించారు. వెంటనే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా నియంత్రణ చట్టం తీసుకొచ్చారా? అమలు చేశారా? ఎక్కడా చేయలేదు. పోనీ పేదలు చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేదలు చదువుకున్నటువంటి పాఠశాలలు సుమారు 4,000 కుదించడం అంటే 27,000 పాఠశాలని కేవలం 4,000 కుదించడం అంటే ఈ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడంలో భాగమే అని చెప్పేసి పీడిఎస్గా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లలో విచ్చలవిడినటువంటి ఫీజులు దోపిడీ. ఒక రకంగా ఈరోజు ఒక కుటుంబము ఒక విద్యార్థిని చదివించుకోవాలంటే లక్షల రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు సంపాదించే ఇయర్ సంపాదనలో సుమారు 60 నుంచి 70% వరకు కూడా ఆ విద్యార్థులు పాఠశాలకు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఫీజుల పేరుతోటి, మరో పక్క యూనిఫామ్ బుక్స్ పేరుతోటి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంటే మీకు కంటికి కనపట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గురుకులాలు చూసుకుంటే అద్దె భవనాల్లో అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేనికండి? మీరు కట్టేటువంటి రెంట్లు ఏదైతే ఉన్నాయో ఒక విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తూ అంటున్నారు. ఏ ఒక్క విద్యార్థికైనా 1,25,000 రూపాయలు ఉపయోగపడుతున్నాయా? కేవలం అది అద్దె భవనాల రూపంలోనో అద్దె రూపంలోనో లేదా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల శాలరీ రూపంలోనో పోతున్నాయి తప్ప ఏ ఒక్క విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందడం లేదు. దానివల్ల విద్యార్థులు కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోగా విద్యారంగాన్ని తుంగలో దొక్కుతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పేసి ఉద్దేశంతో అదే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు జూలై 10న విద్యా సంవత్సరాలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కనుక ఈరోజు ఈ బంద్ ద్వారా అయినా కళ్ళు తెరవకపోతే రేపు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్స్ని కూడా రోడ్ల మీద తిరగనీయకుండా బంగారు భవిష్యత్తు కోసం మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.